మాకు అన్నిటిలో సహకారులుగా ఉండేటువంటి వారు కనుక ఆమె ఎన్ని దినాలైతే ఇక్కడ ఉంటారో అన్ని దినాలు సంఘం కొరకు అస్సలు భయం అనేది లేకపోతే అడిగితే ఏమనుకుంటారు అనుకోకుండా ధైర్యంగా వచ్చేసి సంఘం మంది అని చెప్పేసి రావడమే ఆమెకి ఇచ్చినటువంటిది. ఆమె ప్రార్థన చేసుకుంటూ చక్కగా కంటు మూసుకుంటూ వారితో పాటు ఒక సహోదరు వచ్చి రావడం పేరండి దెబోరా గారు తెలుగు. ఓకే, సిస్టర్ Deborah, we welcome to our church. Thank you so much for coming, and also you giving nice, good opportunity for our sister Shiva. Thank you so much. God bless you. God bless your family and your job. Okay, ప్రార్థన చేద్దామండి. అందరూ ఏకీభవించండి. హల్లెలూయా. నవీన్ హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకెత్తి అయ్యా. సౌండ్ ఏంటిది? అదే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా మ్యూజిక్ వాయిస్తే పాటలకు వాయించండి బాబు. మాటలకు అవసరం లేదు, మాటలకి మ్యూజిక్ అవసరం లేదు, పాటలకు వాయిస్తే సరిపోతుంది. అందరూ స్తుతి స్తోత్రం. ఆయన చేసిన మహోపకారాలు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు సంఘము ఎడల, మన కుటుంబముల ఎడల, మన ఉద్యోగముల ఎడల ఆయన చేసినటువంటి మహోపకారాలు అయ్యా. నువ్వు గొప్ప మనస్సు గలవాడవయ్యా. నువ్వు చేసిన కార్యములు గొప్ప కార్యములు ప్రభు. నువ్వు చేసే ఆశ్చర్య కార్యాలు ఇంకా మేము చూడగలుగుతున్నాం. యేసు నీకు వందనాలండి. మహోన్నతుడా మీకు స్తోత్రములని చక్కగా ఆరాధన చేస్తూ స్తుతియాగము చేస్తూ ఆయనను ఆరాధించుతామండి. సంతోషముగా ఉన్న వారందరూ కూడా చక్కగా స్వరమెత్తి ఒక చక్కటి పాట పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుద్దామండి. ఒదిగిన పారానా విసిరే కెరటానా
లోయలు అడవుల్లో తండ్రి ప్రభు ఎడారుల యొక్క గమనిస్తూ ఉంటుంది ఆటలలో నా ప్రాణములను ఆకర్షించావు రాముడు నా ప్రాణాన్ని తృప్తిపరిచే కావాలి ఈ సజీవంలో ఉన్న డబ్బులు అవసరం కూడా కృతజ్ఞత కలిగి ఆయన పిలుతాను ఆయన మహిమపడుతున్నాం Yes,
అధికముగా ఆరాధిస్తూ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం మరణ ఛాయలో తండ్రి ప్రభావ మేము ఉన్నప్పుడు జరిగిపోయిన బ్రతుకుల మధ్య మేము ఉన్నప్పుడు తండ్రి ప్రభావ అపవాది వేచు నాగ్ని బాణములు తండ్రి మేము బలైనప్పుడు ప్రభావ ఈ యొక్క చూపుడి యొక్క దక్షిణ హస్తము తండ్రి మాపై విషయము తండ్రి ప్రభావ యేసయ్యా, ఈ యొక్క కృపాకాలంలో తండ్రి మా వెంట తండ్రి నీ కృప లేకపోతే తండ్రి మేము ఏమైపోదుము ప్రభువా, మా పిల్లలు ఏమైపోదురో ప్రభువా, మా కుటుంబము తండ్రి మా తల్లిదండ్రులు ప్రభావ ఏమైపోదురో తండ్రి ప్రభావ తండ్రి నీ యొక్క శాశ్వతమైన ప్రేమ తండ్రి మాపై చూపునందుకు తండ్రి ప్రభావ వందనాలు స్తోత్రాలు ప్రభావ యేసయ్యా. తండ్రి ఈ దినము తండ్రి సజీవంగా ఉన్నామంటే తండ్రి ప్రభావ నీ కృప తండ్రి నీ ప్రేమ ప్రభావ అందుకు తండ్రి ప్రభావ మేము ఏమి ఇచ్చినప్పటికీ మీ యొక్క రుణము తీర్చలేము ప్రభావ తండ్రి మా యొక్క హృదయాన్ని కోరి ఉన్నావు తండ్రి ఆ యొక్క హృదయాన్ని పరిశుద్ధముగా తండ్రి నీకు సమర్పించడానికి సహాయం దయచేయండి. నీ యొక్క ఆత్మశక్తిని మాకు ఇవ్వండి తండ్రి ప్రభావ పరిశుద్ధాత్మ శక్తి మా అభిషేకించండి ప్రభావ నీకు వందనాలు. అలాగే నన్ను తండ్రి ప్రభావ ఈ జరిగిన ఈ యొక్క ఆరాధనలో తండ్రి ప్రభావ ఎంతమంది నిన్ను చూస్తున్నారో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు దర్శించుకొని మేము కోరుచున్నాం తండ్రి యేసయ్యా. అదేవిధంగా జరగబోయే కార్యక్రమం అంతటినీ తండ్రి మీ పాదాల చెంత పెట్టుచున్నాం తండ్రి ప్రభావ. తండ్రి ప్రభావ నీ దేవచంద్రాల చేత తండ్రి నువ్వేమైతే మాట్లాడదలుచుకున్నావో తండ్రి మాకు హృదయాలు కత్తుకుపోయి తండ్రి వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభావ మీకు వందనాలు. ఆ వాక్యాన్ని తండ్రి మేము విని మా యొక్క జీవితాల్లో ఫలింపులాగా తండ్రి నీ కృప చూపించమని కోరుచున్నాం యేసయ్యా. తండ్రి ప్రభావ వేరే తలంపులు లేకుండా తండ్రి మా యొక్క హృదయాన్ని తండ్రి నిబ్బరపరుచుకుని తండ్రి ప్రభావ మీ సన్నిధిలో కొనసాగే సహాయం దయచేయమని తండ్రి ప్రభావ ఇక కొద్దిపాటి స్తుతి ఆరాధన తండ్రి ప్రభావ నీ యొక్క పాదాల చేత తండ్రి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. 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 అందరూ కూర్చోండి. చక్కగా వాక్య భాగానికి వెళ్ళిపోదాం. 4:30కి మనం ముగించుకోవాలి కనుక సమయాన్ని దైవజనులకి ఇచ్చేస్తున్నాను. మరి కొన్ని మాటలు చెప్పడం జరిగింది, దాని నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. అలాగే సహోదరి కోరుతున్నాను చెప్పాను, గత వారం చెప్పబడిన విధంగా కాకినాడ, సోమేశ్వరం ఇంకా అనేక ప్రాంతాల్లో వారికి సంఘాలు దేవుడిచ్చినటువంటి పరిచర్య అమోఘంగా జరుగుతూ ఉంది. ఈ దినమున దుబాయ్లో ఉండటం, అది మన సంఘంలో దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యలో ఉండటం చాలా సంతోషకరం. పాస్టర్ గారిని బట్టి అంటే జహూ గారు పాస్టర్ గారు మరి ఆయన బలమైన సేవ కొనసాగిస్తా ఉన్నారు. దేశ విదేశాల్లో మరి ప్రకటన చేస్తా ఉన్నారు దేవుని వాక్యాన్ని. కొన్ని ఆత్మల రక్షణార్థమై వారి యొక్క పరిచర్య కొనసాగుతుంది. వారికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. వారి సంగీతకారులే, కుమార్తెలు 2. అమ్మాయి ఫ్యాట్ కొడితే కాకినాడ దద్దరిల్లిపోద్ది, తెలుసా మీకు? అంతలా ఫ్యాట్ కొడతా ఉంటుంది. పెద్ద అమ్మాయి కీబోర్డ్ చూసారా, ఎవరిని కొనవలసిన పని లేదు, అద్దె కట్టుకోవాల్సిన పని లేదు, సొంత బిడ్డలు ఆ పరిచర్యలో ఉపయోగపడతా ఉంటున్నారు. చూసారండి. మరి మీ పిల్లల్ని ఏం చేస్తారు మీరు చెప్పండి? స్వనికి ఏం చేస్తారు ఇప్పుడు? చెయ్యాలి. ఆమె అలాగే పిల్లలకి అందరికి ఇంటి దగ్గర మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో బళ్ళు కొనిచ్చి ప్రోత్సహించగా ఫ్యాట్, ఒక గిటారో లేకపోతే ఒక ఏదో ఒకటి ఇచ్చి దాంతో కాలక్షేమం చేయమనండి. కనుక బళ్ళు అయ్యి కొనే ఒకటి ఎవరు
ఇది ఆజ్ఞ. ఇది వింటున్నారా మీరు? నా మొహం ఎలా చదువుతున్నారేంటి? మేము సంపాదించుకొని మేము వెళ్తుంటే ఆయన పాస్టర్ గారు వద్దని ఆయన శాసనం చెప్తున్నారని అనుకుంటున్నారా? వాళ్ళు ఎవరో కొనివ్వకండి. విన్నారమ్మా? కొనిచ్చిన వాళ్ళు అమ్మేయండి. నేను చెప్పాను చెప్పండి మీ పిల్లలకి. కనుక ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించవలసిందిగా మరి సహోదరి పాస్టర్ గారు సేవా జహూ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొడుతూ హల్లెలూయా. మీ సేవకుల సమయాన్ని మరి నేను మంగిలి చేస్తున్నట్టుంది. ఎనీవే, దేవుడే మరి ఈ యొక్క సమయంలో మీ మధ్యలో నిలబడడానికి దేవుడు కృప చూపించారు. మరి అద్భుతమైన సంగతి, మీ మధ్యలో నిలబడడం చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే ఒక రూల్స్ ని బ్రేక్ చేసి స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం అనేది అది సామాన్యంగా జరిగే కార్యం కాదు. ఒక ఆత్మలో ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని గ్రహించగలుగుతారో వాళ్ళు మాత్రమే ఇటు కార్యాలకి సాహసించగలుగుతారు. హల్లెలూయా. సంతోషం. మరి అలాంటి దైవజనులు కుటుంబీకులుగా మాకు లభించడం అనేది నిజంగా సంతోషమైనటువంటి విషయం. మన సేవకుల యొక్క కుటుంబానికి మరి సుపరిచితులుగా ఉంది మన అక్క. చాలా ఆనందం. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలు, ఒక చిన్న పాట పాడుకుని దేవుని యొక్క సన్నిధానంలోకి మనం వెళ్దాం. దేవుడు తన లేఖనాల్లోని మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉండగా మన యొక్క పరిస్థితులు ఏవైనా గానీ, మన కన్నీరు అనుభవాలు ఏవైనా గానీ సంతోషమైనటువంటి అనుభవాలుగా మార్చి ఆ దేవుని సన్నిధానంలో మరి పగిలిన గుండెతో, విరిగిన హృదయాలతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవితంతో దేవుడే సియోనులో నుండి ఆయన వార్తను వినిపించడానికి సిద్ధముగా ఉండగా, దేవుని యొక్క వచనము సియోనులో నుండి బయలు వెళ్ళబోతూ ఉండగా మన హృదయాలు సిద్ధమవ్వాలా, మన ఆత్మలు సిద్ధమవ్వాలా, మన ప్రాణములు సిద్ధమవ్వాలా, మన మనస్సులు సిద్ధమవ్వాలా. అందరూ మన హృదయాలతో దేవుని ఆహ్వానిద్దాం. హృదయాలను తెరిచి దేవాలతో మాట్లాడండి అని ఆశ తీరా అడుగుతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి ఏదైనా ఆయన ఒక మాట సెలవిస్తే శూన్యంలో ఉండే ఒక నూతనమైన సృష్టి ఏర్పరచబడుతుంది, చీకట్లో ఉండి వెలుగు కలుగుతుంది. అలాంటి మాట దేవుడు మన మధ్యలోనికి విడుదల చేయబోతూ ఉండగా పునరుత్థాన శక్తి కలిగిన దేవుని యొక్క పునరుత్థాన వచ్చిన మన మధ్యలో నుండి బయలు వెళ్ళబోతూ ఉండగా మన యొక్క హృదయాలను సంపూర్ణంగా సిద్ధం చేసుకుందాం. కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి
భుజము తట్టి నెమ్మదినిచ్చి భుజము తట్టి నెమ్మదినిచ్చి ప్రేమించిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. ప్రేమించిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. మహాగణుడా, మహోన్నతుడైన గొప్పదేవ, ఈ స్థలమంతా నీ పరిశుద్ధ హస్తానికి అప్పగిస్తూ ఉన్నాము స్వామి. ఈ స్థలం మీద నీ షకిన మేఘాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తా ఉన్నాము. నీ వచనమును సియోను నుండి మీరే విడుదల చేసిన ప్రభ, మీరే నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాల్లో నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయము ఒకసారి తెరుద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24, 25 వచనాలని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24, 25 సామెతలను ధ్యానం చేసుకుందాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి స్పష్టంగా చూడండి ప్రియులారా. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. హల్లెలూయా. ఒక బుద్ధిమంతుడు తన యొక్క బుద్ధి దేనికి ఆయన నడిపిస్తుంది అనంటే పరమునకు పోయే జీవ మార్గం. హల్లెలూయా. చెప్పండి, పరమునకు పోయే జీవ మార్గం. ఈ యొక్క పరమునకు పోయే ఆ జీవ మార్గంలో నీవు నేను నడవాలి అనంటే మనకి కావాల్సింది బుద్ధి. హల్లెలూయా. చెప్పండి, మనకు కావాల్సింది ఏంటండి? బుద్ధి. మరి ఈ బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? ఈ బుద్ధి మనకి ఎలా దొరుకుతుంది? ఈ బుద్ధి ఎలాగ మనకి లభ్యమవుతుంది? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు మన పిల్లలు బుద్ధిమంతులై ఉండాలని వారికి మనం చదివిస్తున్నాం, వారిని స్కూల్ కి పంపిస్తూ ఉన్నాం, వారికి ట్యూషన్స్ పెడుతూ ఉన్నాం. ఎందుకనంటే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి బుద్ధిని వారు కలిగి ఉన్నట్లయితే ఆ బుద్ధి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. హల్లెలూయా. అవునా కాదండి? ఆ బుద్ధి వారిని ఏం చేస్తుందండి? ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఎవరైనా సరిగ్గా చదవకపోతే, అయ్యో మా అబ్బాయికి జ్ఞానము లేదు, వానికి బుద్ధి సరిపోవటం లేదు, చాలట్లేదు, వాడు చదవలేకపోతున్నాడని చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. అవునా కదా? అందరికి మార్కులు వచ్చి మన పిల్లలకి మార్కులు రాలేదనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? చెప్పాలి, చాలా బాధపడతాం. ఏమండి? ఎవరికి రాకపోతే పర్వాలేదు, కానీ అందరికి వచ్చి మన పిల్లలకి రాకపోతే మాత్రం ఆ బాధ ఎలా ఉంటుందంటే, అయ్యో నా బిడ్డకి ఎందుకు రాలేకపోతుంది, అయ్యో నా బిడ్డ ఎందుకు గెలవలేకపోతున్నాడు, అయ్యో నా బిడ్డ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాడు అని చెప్పి చాలా బాధ ఉంటది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ భూ సంబంధమైనటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని చూసి, ఈ భూ సంబంధమైన మార్కుల లిస్ట్ చూసి తల్లిగానో తండ్రిగానో సోదరునిగానో సోదరాలుగానో నువ్వు తల్లాడిపోతూ ఉంటావు, అల్లడిల్లిపోతూ ఉంటావు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, అయితే దేవుని యొక్క లేఖనము ప్రకారంగా, దేవుని యొక్క లేఖనాల ఆధారంగా దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతుంది. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలనని. చెప్పాలి, ఏం తప్పించుకోవాలని? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలనని బుద్ధిమంతులు ఏం చేస్తారంట? చెప్పాలి, బుద్ధిమంతులు ఏం చేస్తారంట? పరమునకు పోవు జీవ మార్గము. చెప్పాలి, ఏ మార్గం? పరమునకు పోవు జీవ మార్గము. హల్లెలూయా. పరమునకు పోయే ఒకే ఒక మార్గము, అది జీవ మార్గం. అదే మార్గం అండి? జీవ మార్గం. ఆ జీవ మార్గంలో మీరు నడవాలని, ఆ జీవ మార్గంలోనికి మీరు రావాలని, ఆ జీవ మార్గంలోనే మీరు ఉండాలనే ఈ రోజు దైవజనులు ఇంత ప్రయాసపడి వారి సొంత కష్టాన్ని సైతము మీకోసము పనంగా పెడుతూ, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఏమో సెలవులు వచ్చాయి, ఆ సెలవుల్లో ఊరికే పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ కాలాన్ని ఏ ఫోన్లతోనో ఏ టీవీలతోనో గడిపి, ఏ ఇంటర్నెట్లతోనో ఏ గేములతోనో కూర్చుంటారని ఏమంటే సహవాసంలో ఉంటాయి. హల్లెలూయా. ఏకాంతంగా ఉంటే పరిస్థితులు వేరైపోతూ ఉంటాయి. ఏకాంతంలో పరిస్థితులు ఏమని నేను ఒకటి చెప్పనా, అందరిలో
ఒరిజినాలిటీ కాదు. అవునంటారా కాదంటారా? అందరిలో ఉన్నప్పుడు మనం ఏంటది మన ఒరిజినాలిటీ కాదు. ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటాం చూడండి, అదే మన ఒరిజినల్ క్యారెక్టర్. హల్లెలూయా, అదే మన ఒరిజినల్ క్యారెక్టర్. కాబట్టి ఈ ఒరిజినాలిటీలో ఎక్కడ మళ్ళీ మీరు పాతాళానికి వెళ్ళిపోయే మార్గంలోకి వెళ్ళిపోతారా అని మీకోసం పరములకు పోయే జీవ మార్గంతో పాటు ఈ భూమి మీద కూడా కొన్ని మార్గాలు మీకోసం ఏర్పాటు చేస్తున్నారు సహవాసంగా. హల్లెలూయా. కాబట్టి వాటితో మనం ఏకీభవించాల్సిందే. వాటితో మనం ఏం చేయాలండి? ఏకీభవించాల్సిందే. ఎందుకంటే ఫెలోషిప్ గివ్ ద స్ట్రెంగ్త్ అన్నమాట. సహవాసం అనేది మనకి ఏమిస్తుంది? ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఒక శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, ఒకరినొకరు అర్థం చేసుకునే కృపిస్తుంది. ఒకరికొకరు చేరికగా ఒకరి అంటే మనోభావాన్ని మరొకరు షేర్ చేసుకునేటువంటి మంచి పరిస్థితి వస్తుంది. దానికోసం మనం ఏం చేయాలి అంటే సహవాసంలో ప్రార్థన చేస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఒకరినొకరు ఏం చేసుకుంటూ ఉండాలని? బలపరుచుకుంటూ ఉండాలి. ప్రియరా, ఈ యొక్క పాతాళానికి పోకుండా జీవ మార్గంలోకి వెళ్ళడానికి తన కుటుంబం మొత్తము ఈ యొక్క జీవ మార్గంలోనికి ప్రవేశించాలని చెప్పి ఒక స్త్రీ తాత్పర్యం కలిగి ఉంది. ఆ స్త్రీ గురించి నేను మీకు చెప్పాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. జీనియాలజీలో ఏముందిరా బాబు అనుకోకండి, చదవండి. ప్రభునందు ప్రియమైన పిల్లరా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానుని కనెను, సల్మాను రాహాబునందు. ఈ మాట మళ్ళీ చదవండి అమ్మగారు. సల్మాను రాహాబునందు బోయస్ను కనెను. హల్లెలూయా. ఎంతమందికి రూత్ గారు తెలుసు చెప్పండి? తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా? నాకు రూత్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు ఇక్కడ? అందరికి రూత్ గారు తెలుసు కదా. రూత్ అత్త పేరు ఎవరు చెప్పండి? అందరు చెప్తున్నారు ఏంటి? రూత్ భర్త పేరు ఏంటండి? రూత్ భర్త గారి పేరు చెప్పాలి. రూత్ భర్త గారి పేరు బోయజు. హల్లెలూయా. మరి బోయజు తల్లి పేరు ఇక్కడ చదివాం కదా. సల్మాను రాహాబునందు బోయజును కనెను. హల్లెలూయా. సల్మాను రాహాబునందు బోయజును కనెను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు, మనకి రూతు గ్రంథంలో కనపడే బోయస్ ఎవరైతే ఉన్నారో ఆ బోయస్ గురించి ఈ యొక్క వచనం. హల్లెలూయా. ఈ వచనంలో మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది బోయస్ యొక్క తల్లిదండ్రులు ఎవరు అనేది. హల్లెలూయా. ఈ బోయస్ యొక్క తల్లి పేరు రాహాబు. ఈ బోయస్ యొక్క తల్లి పేరు ఏంటండి? రాహాబు. ఈ రాహాబు ఎక్కడ నివాసం చేసేది? ఒక పట్టణము, ఎరుకో పట్టణం యొక్క ప్రాకారం మీద నివాసం చేసేది. ఎరుకో అనగా శపింపబడిన పట్టణం. హల్లెలూయా. చెప్పండి, ఎరుకో అంతా కూడా ఏ పట్టణం అండి? శపింపబడిన పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం. దేవుడు అంటాడు, ఆ ఎరుకో నుండి మీరు ఏది తెచ్చుకోకండి, ఆ ఎరుకో నుండి మీరు ఏది కూడా తీసుకోకండి. ఎందుకనంటే ఆ ఎరుకో మొత్తం కూడా శాపగ్రస్తమైంది. హల్లెలూయా. కాబట్టి ఆ శపింపబడినంతా కూడా కాల్చబడటానికి తప్ప దేన్ని అందులో నుండి మీరు కొంచెం తీసుకున్నా దాన్ని బట్టి శాపం మీ మీదకి వస్తుంది. శాపం మీ మీదకి వస్తుంది, మరణం మీ మీదకి వస్తుంది. కాబట్టి దానిలో ఏది మీరు తీసుకోవద్దని చాలా ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చిన పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణం యొక్క ప్రాకారం మీద ఈమె నివాసం ఉంది. హల్లెలూయా. చెప్పండి, ఆ పట్టణం యొక్క ప్రాకారం మీద ఈమె నివాసం ఉంది. ఎలాంటి జీవితం ఆమె జీవిస్తుంది అంటే ఒక వ్యభిచార జీవితాన్ని ఆమె జీవిస్తా ఉంది. ఊర్లో ఆమె అలాంటి స్త్రీకి చోటు ఉండదు. ఊరి వెలుపల వెళ్ళినా అలాంటి వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు. ఊర్లో అందరితో సమాజంలో కలిసి బ్రతకలేని ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనం ఏ స్థితిలో ఉన్నామన్నది కాదు, దేవుడు మనకు ఆలోచన ఇచ్చినప్పుడు, దేవుడు మనకి బుద్ధిని ఇచ్చినప్పుడు, దేవుడు మనకి జ్ఞానములు ఇచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలో ఈ స్త్రీ మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె జీవితము ఒక కులట జీవితం, ఆమె జీవితం ఒక వ్యభిచార జీవితం, ఆమె జీవితం ఒక విలువలేని జీవితం. ఆమె జీవితంలో ఒకవేళ ఎవరైనా ఒక బిడ్డ పుడితే ప్రతి ఒక్కరు ఆ బిడ్డని అవమానంగానే మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ఆ బిడ్డకి నీ తండ్రి పేరు ఏంట్రా అని అంటారు, ఏమన్నా నీ ఇంటి పేరు ఏంట్రా అని అడుగుతారు. ఎందుకనంటే వ్యభిచార స్త్రీకి పుట్టిన పిల్లలకి అసలు సమాజంలో ఎలాంటి విలువ ఉండదు. అలాంటి పిల్లల్ని స్కూల్లో కూడా జాయిన్ చేసుకోరు. ఎందుకంటే ఇనిషియల్ అనేది వారికి ఇవ్వలేరు, ఫాదర్ నేమ్ అనేది వారికి ఇవ్వలేరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ జీవితంలో ఒక రోజు హల్లెలూయా జీవము కలిగిన దేవుని కూర్చిన
వార్త విన్నాదంట. వార్త ఏం చేసిందండి? విన్నాది. జీవ మార్గములో నడిపించేటువంటి, మహిమ అనుభవంలోనికి నడిపించేటువంటి, దాసత్వంలోని స్వతంత్రులు చేసేటువంటి దేవుని యొక్క మాట ఆమె విన్నది. హల్లెలూయా చెప్పండి. ఆమె ఏమైందండి? విన్నా. ఎప్పుడైతే విన్నాదో, వినుట ఎవరి వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుందట. ఆ వినడం ఎలాంటి వినాలి అనంటే దేవుని యొక్క వాక్యముల గురించి మనం వినాలి. హల్లెలూయా. ఎవరైతే ఆ వాక్యాన్ని విని విశ్వసిస్తారో వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి, వారి జీవితాలు జీవ మార్గంలోకి వెళ్తాయి, వారి జీవితాలు పాతాళములో నుండి తప్పింపబడతాయి. హల్లెలూయా. వారు ఒక్కరే తప్పింపబడరు, వారితో పాటు వారి సమస్త కుటుంబాలు విమోచింపబడతాయి. హల్లెలూయా. వారి సమస్త కుటుంబాలు విమోచింపబడతాయి. కావాలంటే ప్రభువునందు ప్రియమైన పిల్లలు, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఎవరితో ఏం మాటలు చెప్తుందో తెలుసా? ప్రపంచంలోనే ధైర్యవంతులైన వారితో. హల్లెలూయా. ప్రపంచంలోనే ధైర్యవంతులు, ప్రపంచమంతా మీద పడిపోయినా మేమేమి కదలమనేటువంటి జాతి అది, యూదుల జాతి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్న అన్ని బాంబుల మీదకి వచ్చిన ఏమండి చలనమే లేకుండా, భయమే లేకుండా ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే, ఒక బాంబు మీద పడుతుందంటే ఏమండి భయపడకుండా ధైర్యంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అని అంటే, అట్టి గుండె కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యూదులే. హల్లెలూయా. మీ స్నేహితులు, మీ చుట్టాలు చాలా మంది ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంటారు. అస్తమాన యుద్ధం జరుగుతూనే ఉంటది. ఏమండి మీకేం భయం ఏదా అంటే, ఎందుకు భయం? మాకేం కాదంటారు. ఎందుకంటే ఎంత బాంబు వచ్చినా అది మా మీద పడదు, అది గాల్లోనే తారాజువలాగా ఏమండి పగిలిపోయి అది బూడిద కింద రాలిపోతుంది కదా తప్ప అది మమ్మల్ని ఏమీ చెయ్యలేదు అనే ధైర్యం కలిగిన వారు యూదులు. హల్లెలూయా. అలాంటి యూదులే భయంతో ఫస్ట్ స్పైయర్స్ అంటే మొట్టమొదటి గూఢచారులు ఇద్దరు. ప్రపంచంలోనే గూఢచారి వ్యవస్థ ఇక్కడే మొదలైంది ఇజ్రాయెల్ ప్రజలతో. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గూఢచారులుగా వస్తున్నారు అని అంటే, దేశం కాని దేశాన్ని వేగు చూడడానికి వస్తున్నారు అంటే చిన్న విషయం ఏం కాదు, చాలా ధైర్యవంతులు. అలాంటి ధైర్యవంతులు గుండె చెదిరిపోతూ ఉండి, భయపడిపోతూ ఉండి, వణికిపోతూ ఉండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంతో ఆ ప్రాకారాన్ని ఎక్కితే ఏమంటుంది కదా, ఏమని అంటుందంటే, అయ్యలారా మీ గూర్చిన భయము మా దేశానికి ఉన్నది. హల్లెలూయా. మిమ్మల్ని అంటే మీ పేరెత్తితేనే భయపడిపోతున్నారు మా వాళ్ళు, మీ గురించి వణికిపోతున్నారు మా వాళ్ళు, మీ గురించి దేశం అంతా వణికిపోతుంది. నిశ్చయముగా మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా మీ దేవుడు, అక్కడ రాయబడిన మాట, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుని బిడ్డలేమో వణికిపోతూ ఉంటే, దేవుని బిడ్డలేమో భయపడిపోతూ ఉంటే, దేవుని బిడ్డలేమో ఏం జరుగుతుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటే ఒక అన్యురాలు ప్రవచిస్తుంది. హల్లెలూయా. అది అందరూ ఊహించేటువంటి విషయంలో అసలు ఆమె ఒక సేవకురాలే కాదు కదండి, ఆమె ఒక ప్రవక్తనే కాదు. కానీ ఆమె యొక్క స్త్రీలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆమె నమ్మకం జీవము కలిగిన దేవుని మీద ఉంది కనుక. హల్లెలూయా. చెప్పండి, ఆమె నమ్మకం ఎవరి మీద ఉందండి? జీవము కలిగిన దేవుని మీద ఉంది. ఎందుకంటే బుద్ధిమంతుడు పాతాళము నుండి ఏ మార్గములకు ఎక్కిపోతాడండి? జీవ మార్గములకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ యొక్క పాతాళానికి దిగకుంటున్నట్లుగా వారు బుద్ధి కలిగి జీవ మార్గాన్ని ఎన్నుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క స్త్రీ ఆ యొక్క ప్రాకారం అనేటువంటి ఎరుకో ప్రాకారం మీద ఉండి, ఆ ఎరుకో అంత సమితమైనటువంటి అనుభవంలో ఉందన్న సంగతి ఆమె గ్రహిస్తూ, ఇక ఆ పరిస్థితుల్లో దేవుడు, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆ యొక్క ఎరుకుని ఈ యొక్క జీవము కలిగిన దేవుని పిల్లలకి ఇస్తారు అనే విశ్వాసం ఆమె కలిగి ఆమె ప్రకటన చేస్తుంది. ఆమె విశ్వాసంతో ప్రవచనం చెప్తా ఉంది. ఎందుకనంటే షీఈస్ ఎ ప్రాస్టిట్యూటర్, రైట్? ఆమె ఒక వేశ్య కదా. ఆమె దగ్గరికి ఎవరైనా వచ్చారంటే భయం తిరుగులు వస్తారా? ఒక వేశ్య దగ్గరికి ధైర్యవంతులు వస్తారా? చెప్పాలి. వేశ్య దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి, అవునా కదా? హెచ్ఐవి వచ్చినా పర్లేదు, జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, భార్య బిడ్డలు పోయినా పర్వాలేదు, అలా అనుకున్నాలే కదా వస్తారు అలాంటి ఆవిడ దగ్గరికి, అవునా కదా? ఎవరు వెళ్తారండి ఒక బిహెచ్ఆర్ దగ్గరికి? ఎవరు వెళ్తారండి ఒక వేసి దగ్గరికి? జీవితం పోయినా పర్వాలేదు,
మేమని బతుకు సంకరాగిపోయినా పర్వాలేదు, మాకు మొత్తం హెచ్ఐవి రోగాలు వచ్చి మేము అంత ఎండిపోయినా పర్వాలేదు, కానీ ఆ క్షణకాల సుఖమే మాకు కావాలని పరుగులు తీసేటువంటి బలాదూరులు లాంటి వారి ధైర్యవంతులే కదా వెళ్తారు. అలాంటి వాళ్ళే వణికిపోతున్నారట దేవుని గురించిన మాట విని. హల్లెలూయా. ఆ వణుకును గమనించిన ఆమె జీవితాన్ని దేవుడికి ఇచ్చేసింది. చెప్పలు కొడతాయి నామాన్ని మహిమపడతాయి. హల్లెలూయా. ఆమె ఏం చేసిందండి? తన వృత్తిని పక్కన పెట్టేసింది, తన జీవనోపాధిని పక్కన పెట్టేసింది. ఇలాంటి మనుషులకి సైతము భయం కలిగించే దేవుడు ఉన్నాడా? ఇలాంటి బరి తెగించిన ప్రజలకి హృదయాలని సైతము మార్చగలిగేటువంటి భయాందోళనకి గురి చేసేటువంటి దేవుడు ఉన్నాడా? అలాంటి దేవుడు ఉంటే నేను ఆ దేవునికి నా జీవితాన్ని ఇవ్వాలనుకుంది. హల్లెలూయా. ఇది మార్పు. ఇదేంటండి? మార్పు ప్రియులారా. ఆ స్త్రీ యొక్క మార్పు తనని మాత్రమే జీవ మార్గంలోకి నడిపించలేదు, యావత్తు తన కుటుంబం మొత్తాన్ని నడిపించింది. ఆ కుటుంబం మొత్తాన్ని రక్షించుకోవాలంటే ఎంత భయంకరమైన పరిస్థితితో తెలుసా? ఎందుకంటే ఈమె మొట్టమొదటిగా దాచింది 2 గూఢచారులు, అంటే టెర్రరిస్టులు దాచింది. ఆవిడ ఎవరిని దాచిందండి? మీ ఇంట్లో ఇప్పుడు మీ గదిలో ఎవరైనా 2 టెర్రరిస్టుల్ని దాస్తే దేశం ఊరుకుంటుందా? ప్రజలు ఊరుకుంటారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు వెంటనే మిమ్మల్ని కాల్చి పడేస్తారు కదా. అలాంటి పరిస్థితుల్లో 2 దాచింది. మళ్ళీ ఆ వచ్చిన వాళ్ళతోని రాలేదు అని డైరెక్ట్ అబద్ధం ఆడట్లేదు, హాఫ్ అబద్ధం. హల్లెలూయా. సగం నిజం అబద్ధం కన్నా ప్రమాదకరం అంటాం. సగం నిజం ఏంటండి? అబద్ధం కన్నా ప్రమాదకరం. ఎందుకంటే చాలా ఈజీగా నమ్మేయచ్చు, ఎందుకంటే అందులో సగం నిజమే ఉంటది కాబట్టి. చాలా మంది పూర్తి నిజాన్ని మాట్లాడరు, సగం నిజాన్ని మాట్లాడతారు. ఆ సగం నిజం అనేది అబద్ధం కన్నా డేంజర్. హల్లెలూయా. అబద్ధం కన్నా డేంజర్. ఎందుకంటే ఆ సగం నిజం, అందుకే ఇది నిజమా అంది కదా, ఇది నిజమా? ఆ క్వశ్చన్ మార్క్ లోనే సగం నిజం ఉంది. ఏంటి అంటే ఈ చెట్ల పండ్లో దేవుడు ఒకటి తినొద్దన్నాడన్న నిజం. హల్లెలూయా. ఈ సగం నిజం అపవాది నోటిలో నుండి వస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యుక్తి అని ఉంటది వాక్యంలో. అదేంటండి? యుక్తి. పూర్తిగా అబద్ధం ఆడితే నమ్మరు కాబట్టి సగం అబద్ధం సగం నిజం, ఇంకా ఫిక్స్ అయిపోతుంది అలాగా. హల్లెలూయా. అలాగా ఫిక్స్ అయిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యుక్తి, ఈ యొక్క యుక్తి మనకి కొన్ని విషయాల్లో ఉండాలి. ఎందుకంటే అపవాది యొక్క తంత్రాన్ని ఎరగడానికి, వాటి నుండి మనం తప్పించుకోవడానికి. హల్లెలూయా. జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, నాశనం చేసే అపవాది యొక్క తంత్రాన్ని మనం ఎరిగి దాని నుండి విమోచించడానికి పావుల వలె నిష్కపటమును, పాము వలె వివేకమును కలిగి ఉండమని ఈ వాక్యము సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది ఈ దేశాన్ని మీ దేవుడు మీకు ఇస్తాడని. ఏమంటే మీ గురించిన భయం మా ప్రజలకి ఉందని నాకు తెలుసు, ఎందుకంటే మీ దేవుడు ఆకాశానికి దేవుడు. హల్లెలూయా. ఏమంటుందండి ఆమె? మీ దేవుడు ఆకాశానికి దేవుడు, మీ దేవుడు భూమికి దేవుడు. చెప్పండి, మీ దేవుడు ఎవరెవరికి దేవుడు? ఆకాశానికి దేవుడు, భూమికి దేవుడు. అలాంటి దేవుడు ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు అని చెప్పి ఆ 2 ప్రొటెక్ట్ చేసి ఆమె అంటుంది, మీ దేవుడి పేరట ఏదన్నా నాకు కానవాలు ఇచ్చి నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి మీరును నా ఇంటి వారిని రక్షించాలి. అక్కడ ఇంటి వారని 1-2 చెప్పలేదు. మా అమ్మ, మా నాన్న, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు, మా కుటుంబీకులు, మా రక్త సంబంధికులు అందరినీ మీరు కాపాడాలి. ఈమె కాపాడింది 2. ఏమండి? ఆ 2 కాపాడి ఎంతమంది ప్రాణాలను అడుగుతుంది చూసారా? నువ్వు చేసే చిన్న మంచి పని వల్ల నీకు ఎన్ని గొప్ప మంచి కార్యాలు జరుగుతాయో తెలుసా? హల్లెలూయా. అందుకే మంచి చేయడానికి ముందుకి రావాలి, మంచి పని చేయడానికి ముందుకి రావాలి. నువ్వు చేసే చిన్న మంచి పని అయినా దానికి సహాయం చేయడానికి దేవుడు నీ చుట్టుపక్కల పరిస్థితులన్నింటినీ కూడా నీకు అనుకూలపరుస్తాడు. హల్లెలూయా. వెంటనే ఆమె విశ్వసిస్తుంది, అడుగుతుంది, అయ్యా మీ దేవుని పేరట ఏదైనా ఒక నిజమైన ఆనవాళ్ళు నాకు ఇవ్వండి అంటే వారు ఎర్రని తొగరదారాన్ని ఇచ్చి, ఇదిగో అమ్మా ఇది నీ కిటికీకి కట్టు అన్నారు. రెండోది ఏమన్నారంటే, మేము వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో వారిని మేము రక్షిస్తాం, ఇంటి బయట ఉండి ఎవరైనా నశించిపోతే దానికి మేము బాధ్యులమి కాదు అన్నారు. హల్లెలూయా. ఆమె ఉన్నది కిటికీ అంటే ఆ యొక్క ప్రాకారం పైన ఉంది. ఆ ఇంట్లో ఎవరైనా వెళ్తుంటే వస్తుంటే అందరికి తెలుస్తుందో తెలీదా? ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే అందరికి వినపడతారా వినపడరా? కనపడరా? చెప్పండి కదా. మరి వీళ్ళు రావడం అంటే 1 రోజులో వస్తారా, 2 రోజుల్లో వస్తారా? తిరగడమే 7 రోజులు తిరిగారు. హల్లెలూయా. అది ఎప్పుడు వస్తారో తెలియదు. వెంటనే ఇంటి కిటికీ కట్టింది, కుటుంబీకులందరినీ ఇంట్లోనే పెట్టి పోషించింది. హల్లెలూయా. ఏమంటే ఒక రోజు పెళ్లి కోసం లేకపోతే ఒక రోజు కార్యం కోసం ఎంత ఖర్చు అవుతుందని లెక్కలేసుకుంటాం కదా. ఎవరైనా చుట్టాలు వస్తే ఎప్పుడు వెళ్తాం రా బాబు అని అనుకుంటాం కదా. 2 రోజులు 3 రోజులు అంటే చూడగలం, కానీ మరి రోజు చూడాలంటే ఎలాగవుతుంది అని అనుకుంటాం కదా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటిది సింగిల్ ఉమెన్, ఒంటరి అయిన స్త్రీ కుటుంబీకులు మొత్తాన్ని ఆ ఇంట్లో ఎలా పిలిచిందో, ఎలాగ వాళ్ళకి చెప్పిందో. ఎందుకంటే ఆ విషయం మళ్ళీ ఊర్లో తెలిస్తే
రాజుకి తెలిస్తే ఇంటి నింటిని తగలబెట్టేస్తారు. ఆహా, మీరు ఒక్కలో రక్షణ పడి మేము అందరం గాలిపోవాలా అని ఇంటిని తగలబెడతారు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా వారందరినీ రక్షించుకుంది. ఆమె సల్మానునికి భార్య అయ్యింది. ఆమె గర్భంలో నుండి బోయజు అనే కుమారుడు పుట్టాడు. హల్లెలూయా. ఆ బోయజులో నుండి దావీదు వచ్చాడు. ఆ దావీదు నుండి ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. బుద్ధిమంతులు ఏం చేస్తారు? పాతాళము నుండి బయటికి వచ్చి దేవుని యొక్క జీవ బుద్ధితో ఏం చేస్తారు? వారు జీవ మార్గంలోకి వెళ్తారు. అందుకే బుద్ధిమంతులు ఎవరు అనేకుల్ని ఈ నీతి మార్గంలోకి నడిపిస్తారో వారు ఆకాశంలో ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారు. హల్లెలూయా. వారు ఆకాశంలో ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా బోయస్ యొక్క క్వాలిటీస్ చూస్తే నిజంగా ఆ లేఖనాలు మీరు 3వ అధ్యాయం నుండి చదివినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌ స్వీట్ అంటే ఎంత అద్భుతంగా ఆ తల్లి ఆ బిడ్డను పెంచిందో తెలుసా. ఆయన ఎంటర్ అవ్వంగానే అందరికి శుభం చెప్తాడు. మీ దేవుడు మీకు చేను కోసేవారితో అంటాడంట, దేవుడు మీకు తోడయుండును గాక. హల్లెలూయా. దేవుడు మీకు తోడయుండును గాక. వెంటనే వారందరూ అంటున్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తోడు లేకుండా నువ్వు పంటను వేయలేవు. దేవుడు తోడు లేకుండా నువ్వు పంటను కొయ్యలేవు. దేవుడు తోడు లేకుండా నువ్వు ట్రెజర్ ని సంపాదించలేవు. అంటే ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నువ్వు దేవుడు తోడై ఉంటేనే నీ ఆశీర్వాదం అధికమవుతుంది. దేవుడు తోడై ఉంటేనే నీ దీవెన అధికమవుతుంది. దేవుడు తోడై ఉంటేనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క ఆస్తి నిలబడుతుంది. ఎందుకంటే యెహోవా ఏం చేస్తారంటే యెహోవా యందు భయము మనల్ని ఆస్తికర్తలుగా మారుస్తుంది. హల్లెలూయా. ఏమండి, మన యొక్క చేతుల కష్టం వల్ల అది ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఐశ్వర్యం సంపాదించాలి అంటే ఐశ్వర్యాన్ని సంపాదించాలని ప్రయాసపడొద్దంట. ఐశ్వర్యం కోసం ప్రయాసపడకూడదు. డబ్బు కోసం ప్రయాసపడకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రయాసపడితే ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. కానీ ఈ రోజు ఆశీర్వాదం కోసం పక్కన పెడుతున్నారు. దేవుని కోసం పక్కన పెడుతున్నారు. దైవికమైన భయభక్తులు పక్కన పెడుతున్నారు. డబ్బు వెంట పరిగెడుతున్నారు. అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతా ఉంది. హల్లెలూయా. సంపాదిస్తున్నాం, కష్టపడుతున్నాం. ఏమని దేశం దాటొచ్చాం, కుటుంబాన్ని దాటొచ్చాం, ఇంటిని దాటొచ్చాం, కుటుంబీకులందరినీ వదిలి వచ్చాం. మరి సంపాదన ఏది అని క్వశ్చన్ మార్క్ వస్తే ఏమీ కనపడట్లేదు. వీసాకి కొంత వెళ్ళిపోతుంది, ట్రాన్స్పోర్ట్ కి కొంత వెళ్ళిపోతుంది, తినడానికి కొంత వెళ్ళిపోతుంది. ఇంట్లో కూలి పని చేసుకున్న వాళ్ళు బతికినట్టు కట్టే హీనంగా ఇక్కడ మనము బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆశీర్వాదం పొంద ప్రయాసపడుతున్నామే తప్ప ఏమని దేవుని యందలి భయభక్తుల్లోనే ఆశీర్వాదం ఉందన్న సంగతిని మర్చిపోతున్నాం. హల్లెలూయా. ఐశ్వర్యం పొందాలి, డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉంది. కానీ అసలు డబ్బులు అక్కడికి అయ్యే వస్తాయినా బాబు, దేవుని దీవెన సంపాదించాలి అనే ఆలోచన మనకి మరుగైపోతుంది. కనుకనే దేవుని ఆత్మ ఈ రోజు మాట్లాడుతా ఉంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వచనం ఇదే, విధవరాల పొలిమేరు. హల్లెలూయా. విధవరాల పొలిమేరు ఏమవుతుందంట? నీతిమంతులైనటువంటి విధవరాల పొలిమేరులో ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. ఆయన స్థాపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? స్థాపిస్తాడు. బోయస్ ఎక్కడ కొనియాడబడ్డాడో తెలుసా? బోయస్ ఎక్కడ కనపరచబడ్డాడో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రూత్ విషయంలో ఆయన ఫస్ట్ క్వాలిటీ అంటే ఫస్ట్ విజిట్ లోనే అందరినీ బ్లెస్ చేయడం, మీ అందరికి దేవుడు తోడై ఉండునుగాక అని అనడం, వాళ్ళందరూ ఆయన ఆశీర్వదించడం. అక్కడ ఎవరైనా దూరదేశం నుండి వచ్చినటువంటి ఆ స్త్రీని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం. మనమే మన సొంత మనుషులు అయితేనే చూడగలం, కానీ పక్కన ఉన్నటువంటి వేరే వాళ్ళని ఎవరిని మనం దృష్టించనే లేము కదా. అసలు యజమానుడు అయ్యుండి పనుల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? ఏమండి, మనం ఒక యజమానులు అయింది మన ఇంటికి ఎవరైనా పనులు పనిచేయడానికి వస్తే ఎంత నీచంగా చూస్తారో తెలుసా కొంతమంది. వాళ్ళ గ్లాస్ వేరు, వాళ్ళ గిన్నె వేరు అని ఎంత అవమానించి మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళు ఎంత హీనంగా చూస్తూ ఉంటారో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు గ్రహించరు. అయ్యో, ఈ దేశంలో వారు మేట్స్ గాని ఇంటి దగ్గర వారికి మించిన వారే ఉండరు. హల్లెలూయా. ఇంటి దగ్గర ఎన్నో పరిస్థితులు అన్ని బాగున్నా కానీ ఏదో 4 డబ్బులు సంపాదించుకున్నాం, ఇల్లు కడదాం, లేకపోతే కొంచెం డబ్బులు బాగా సంపాదించుకుని పిల్లలకి మంచి జీవితం ఇద్దాం అనుకుని కష్టపడడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత అవమానించో మాట్లాడతారు ఆఫీస్ రమ్మలు అయితే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ షుడ్ చేంజ్. మన యొక్క ఆలోచనలు మారాలా, మన తలంపులు మారాలా, మన ఉద్దేశాలు కూడా మారాలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క బోయస్ యొక్క క్వాలిటీస్ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వెంటనే అయ్యా మీరు కొంత మీకు వదలండి, అంత తీసుకెళ్ళిపోతామా, వేరే పొలంలోకి వెళ్ళకుండా ఇక్కడి నువ్వు ఏరుకో అని. తర్వాత మంచిగా ఆ ఫలం అంతా తీసుకెళ్లి అత్తగారికి ఇచ్చిన తర్వాత వెంటనే అత్తగారు అడుగుతారమ్మా, ఈ రోజు ఎక్కడి నుండి వచ్చి నువ్వు ఎంత ఆశీర్వాదం తీసుకొని వచ్చావు అంటే ఆమె వెంటనే
వెంటనే అంటది బోయస్ అంటే, అప్పుడు వెంటనే ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈయన బ్రతికిన వారికి చచ్చిన వారికి కూడా న్యాయము చేయగలిగిన నీతిమంతుడు. హల్లెలూయా. ఈ రోజుల్లో బతికిన వాళ్ళకి సాయం చేయడమే తప్పిపోయిన పరిస్థితి. ఇక చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి సాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కానీ హిస్ క్వాలిటీస్ లైక్ దట్. హల్లెలూయా. ఏ తల్లి కన్నా బిడ్డ ఒక వేశ్య కన్న బిడ్డే. కానీ దేవుని సన్నిధానములో దేవుని వాక్యముతో అలాంటి బిడ్డని పెంచి ఈరోజు యేసు ప్రభు యొక్క బీజానికే ఆ గర్భం పురుడు పోసుకుంది. హల్లెలూయా. యేసు ప్రభు గర్భానికి ఆ గర్భము పురుడు పోసుకుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా, మరి అదే రూత్ యొక్క ఫస్ట్ అత్త, మాజీ అత్త ఎవరు? ఇప్పుడు మీరు చెప్పిన నయోమి. హల్లెలూయా. నయోమి ప్రియులరా, ఆ రోజుల్లోనే ఒక భార్య, ఓ భర్త, ఇద్దరు పిల్లలు. ఓ భార్య, ఓ భర్త, ఇద్దరు పిల్లలు. అంటే చిన్న కుటుంబం, పెద్ద కుటుంబమా? చాలా చిన్న కుటుంబం కదా. ఈ రోజుల్లోనే భార్య, భర్త, ఇద్దరు పిల్లలు అంటే చిన్న కుటుంబం. మరి అలాంటిది 1000 సంవత్సరాల క్రితం ఓ భార్య, ఓ భర్త, ఇద్దరు పిల్లలు అంటే చిన్న కుటుంబం, పెద్ద కుటుంబమా? చిన్న కుటుంబం. అలాంటి చిన్న కుటుంబము ఎలాగ చెప్తే ఆ తల్లి అలా వినే పిల్లలు, ఎలా చెప్తే ఆ భార్య అలా వినే భర్త. హల్లెలూయా. అంత మంచి క్వాలిటీస్, అంత మంచి కుటుంబం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేసుకోలేకపోయింది? తన ఇంటిని, వాక్యం తెలుసు, దేవుడి సన్నిధిలోనే ఉంది, షీఈ్ అ జూయిస్, ఆమె యూదురాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ తన ఇంటిని పెరికి వేసుకుంది తప్ప తన ఇంటిని నిలబెట్టుకోలేకపోయింది. మధురమైన ఆమె జీవితాన్ని మారాగా మార్చుకుంది తప్ప మధురంగా నిలబెట్టుకోలేకపోయింది. ఒకే ఒక్క కారణం. హల్లెలూయా. ఒకే ఒక్క కారణం, నాశనానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. దేవుడు ఇక్కడ లేడు, ఈ ప్రాంతం అంతా ఎండిపోయింది, ఇక్కడికన్నా మనం మోయాబు వెళ్ళిపోతే మనం చాలా బాగుంటాం, మోయాబు వెళ్ళిపోతే మనం చాలా బాగుంటాం, మోయాబు వెళ్ళిపోతే మన పరిస్థితులు బాగుంటాయని అనగానే భర్త, పిల్లలు ఆమె చెప్పినట్టుగా వదిలేశారు. ఏమని? 4 పిల్లలకి ఆ దేశంలో రొట్టె దొరకదంటారా? 4 పిల్లలకి ఆ దేశంలో భోజనం దొరకదంటారా? అన్ని దొరుకుతాయి, అన్ని ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అన్ని విడిచి వారు దేవుని సన్నిధిని వదిలి, దేవుని వాక్యాన్ని వదిలి, దేవుని ప్రసన్నతను వదిలి మోయాబుకి వెళ్ళిపోయి మొదట భర్త చనిపోయాడు, తర్వాత పెద్ద కుమారుడు చనిపోయాడు, తర్వాత చిన్న కుమారుడు చనిపోయాడు. దేవుడు బెత్లెహేంని దర్శించాడు అన్న సంగతి విని, హల్లెలూయా, అప్పుడు మార్పు చెంది ఆమె ఏం చేసింది? వెనక్కి వచ్చింది. కానీ అదే కరువులో రాహాబు బోయస్తో అక్కడే ఉంది. హల్లెలూయా. అదే కరువులో రాహాబు బోయస్తో అక్కడే ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆ దేశంలో ప్రజలందరికీ కూడా వారు ఆస్తికర్తలుగా నిలబడ్డారు. ఎందుకంటే ఈ దేవుడు ఆకాశానికి దేవుడు, ఈ దేవుడైన యెహోవా భూమికి దేవుడు. ఇలాంటి దేవుడు మరి ఎక్కడా లేడు. హల్లెలూయా. చెప్పండి, ఇలాంటి దేవుడు మరి ఎక్కడా లేడు. కాబట్టి ఒకవేళ దేవుడు గాని కోపగిస్తే దేవుడు సన్నిధి నుండి వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదు. దేవుడు గాని ఏ విషయంలో కోపగించి ఆకాశాన్ని మూసివేస్తే మనం ఆ దేవుని పాదాలే పట్టుకుని దేవా కరుణించమని అడగాలి తప్ప, ఆశీర్వాదం కోసం ప్రయాసపడాలి తప్ప ఆ దేవుణ్ణి విడిచి మాత్రం వెళ్ళడానికి వీలు లేదు. హల్లెలూయా. కొంచెం కష్టం రాగానే, కొంచెం నష్టం రాగానే, కొంచెం సైలెన్స్ రాగానే, కొంచెం ఎవరు సరిగ్గా మాట్లాడకపోగానే ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోతాం కదండి, ఆ సంఘాన్ని వదిలి వెళ్ళిపోతాం, ఆ పరిస్థితులు వదిలి వెళ్ళిపోతాం. ఇది నయోమి చేసిన పని. హల్లెలూయా. కానీ రాహాబు నిలబడింది. ఎందుకంటే షీ నోస్, లోకంలో ఏ దేవుడు ఇలాంటి దేవుడు లేడయ్యా, లోకంలో ఏ దేవుడు ఇంత గొప్పవాడు లేడయ్యా, ఈ దేవుడికి మించిన దేవుడే లేడు. ఈయన తన ప్రజల కోసము ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఈయన తన ప్రజల కోసము ఎరుకోని అగ్నితో కాల్చివేశాడు, ఆయన తన ప్రజల కోసము ఓగు రాక్షిని అంతం చేశాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు, ప్రజల పక్షంగా యుద్ధం చేసే దేవుడు, ప్రజల పక్షంగా న్యాయం జరిగించే దేవుడు, ప్రజల పక్షంగా అద్భుతాలు జరిగించే దేవుడు, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవుని ఆనవాలు నా ఇంటికి కట్టినందుకే నా ఇల్లంతా రక్షణ పొందుకుంది. హల్లెలూయా. ఆ ఎర్రని ఆనవాలు ఈక్వల్ టు ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తమే. హల్లెలూయా. క్రీస్తు రక్తము ఏ కిటికీకి కట్టబడి ఉంటుందో, యేసు రక్తము ఏ ఒక్క గడప కమ్మి మీద ప్రోక్షింపబడుతుందో వారింటి వారు ఏమవుతారండి? రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. అలాంటి ఇంటిని వదిలి, బెత్లెహేం అంటేనే రొట్టెల గృహం, అలాంటి రొట్టెల గృహాన్ని వదిలి వెళ్ళి నేను ఆశీర్వదింపబడతానన్న నమ్మకం నాకు లేదు. కాబట్టి దేవుని ఆశీర్వాదం వచ్చే వరకు, ఈ కరువు కాలం పూర్తయ్యే వరకు, ఈ శ్రమలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడితోనే మనం ఉండాలి అని అనుకుంది కనుకనే ఈ రోజు దేశానికే తన కుమారుణ్ణి ఆస్తికర్తగా నిలబెట్టగలిగింది. హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను, డబ్బు పొంద ప్రయాసతోని కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు దయచేసి. ఏమంటే డబ్బుల సహాయం కోసం వెతుకులాడద్దు దయచేసి. దేవుని సహాయము, దేవుని తోడు, దేవుని సహవాసము, దేవుని ప్రసన్నత, దేవుని రక్తము క్రింద మనము నిరంతరము ఉన్నట్లయితే మన గర్భఫలాలు దీవింపబడతాయి. హల్లెలూయా. వారి ద్వారా లోకంలో రాజులు వస్తారు, వారి ద్వారా లోకంలో అధికారులు పుడతారు, వారి ద్వారా లోకంలో ఆస్తికర్తలు లెగుస్తారు. హల్లెలూయా. కాబట్టి డబ్బులు సంపాదించుకోవడం పక్కన పెట్టండి, ఆత్మీయతని సంపాదించుకోవడానికి, ఆత్మలను సంపాదించుకోవడానికి, వాక్యంతో దేవుడితో సహవాసం చేయడానికి మీరు ఎప్పుడైతే మీ వంతు ప్రయాసపడి ముందుకొస్తారో యెహోవా ఆశీర్వాదమే మీకు ఏమిస్తుంది? ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఏమిస్తుందండి? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఒక్కొక్క సామెత బయటకు వచ్చాయంటే దేవుడు ప్రత్యేకించి ఆయన మందిరపు పని నిర్మాణించడానికి, ఆ యొక్క ప్రవచనానుసారమైనటువంటి మందిరాన్ని సంపూర్ణం చేయడానికి ఈ యొక్క సొలొమోనుకి ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఇచ్చి పుట్టించుకున్నాడు దేవుడు. అలాంటి వ్యక్తి నోట్లో నుండి పుటం వేసినట్టే ఒక్కొక్క మాట, అలాంటి మాటల్లో నుండి మనం చదువుకున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలనని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. పాతాళం తప్పించుకో, పాతాళం తప్పించుకో. సిలువ మీద దొంగ మాట మీరు చెప్పుకునే ఉండుంటారు కదా గుడ్ ఫ్రైడే రోజున. ఏమండి, మనకైతే శిక్ష తగునయ్యా, కానీ ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన విషయంలో అలా మాట్లాడటం తగదని గద్దిస్తూ అంటాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని గురించిన ఆలోచన నీ ఆఖరి క్షణం లోపల రాకపోతే నువ్వు క్షమింపబడే అవకాశమే ఉండదు. నువ్వు తప్పింపబడాలి, క్షమింపబడాలి అనే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. నువ్వు తప్పించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ రాహాబుకి ఆ యొక్క ప్రాకారం మీద ఒక అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. రాహాబుకి ప్రాకారం మీద ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఎర్రని తాడును కట్టుకునే అవకాశం. ఈ రోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. సిలువలో ఏమండి నలిగిపోయిన యేసు యొక్క రక్తం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన ఒకే ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుండి 29వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. హల్లెలూయా. ఒక ఆనవాలు ఎరుకు నుండి ఒక వేశ్యని విమోచించి యావత్తు జీవానికే మార్గమైనటువంటి యేసుక్రీస్తునే జన్మించడానికి ప్రియులారా ఒక మార్గంగా దేవుడు పెట్టాడు కదా. ఈరోజు ఒకే ఆనవాలు, యేసు రక్తం అనే ఆనవాలు సప్పింపబడిన అనుభవాల నుండి, ఎరుకు అనుభవాల నుండి, కాల్చబడవలసిన అనుభవాల నుండి, నాశనం అయిపోతున్న అనుభవాల నుండి నిన్ను నన్ను విమోచించింది అని అనడంలో ఏదైనా మీకు సందేహం ఉందా? చెప్పాలి. యేసు రక్తము గాక విమోచించబడి ఇంకో మార్గం ఉందంటారా? చెప్పాలి. ఎన్ని పస్కాలో ఏమని బలులు ఇచ్చినా యూదులకి చెప్పాలి విమోచన దొరికే అవకాశము లేదు. ఎన్ని ఈదు పండుగలు చేసుకున్నా ఏమని ఈ యొక్క దేశంలో విమోచింపబడే అవకాశము లేనే లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని రకాల దసరా సంబరాలు చేసుకున్నా ఏమని ఎన్ని పోతుల్ని వేసినా ఏ రక్తములోనూ విమోచింపబడే అవకాశము లేదు. ఒకే ఒక అవకాశం ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములోనే. హల్లెలూయా. చెప్పండి, ఒకే ఒక అవకాశం యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములోనే. అలాంటి యేసు రక్తంలో ఒకసారి కడగబడి, అలాంటి యేసు రక్తంలో ఒకసారి విమోచింపబడి, అలాంటి యేసు రక్తంలోని పాపాన్ని కడుక్కున్న తర్వాత, దేవుని రక్తముతో విమోచింపబడిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ అనుభవాలు పొందిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుని కుమారునంట కాలుతో తొక్కి వెళ్ళాలి. హల్లెలూయా. మళ్ళీ తప్పు చేస్తే ఏం చేయాలి? ఈ యొక్క కుమారుని నీకోసం ఎవరైతే సిలువలో బలి అయ్యారు,
నీకోసం ఎవరైతే సిలువలో రక్తం కాచారో, నీకోసం ఎవరైతే క్షమాపణ వేడుకున్నారో ఆ యేసయ్యని నువ్వు కాలుతో తొక్కి వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే నీ రక్తంతో నాకు పని లేదు యేసయ్యా, నీ త్యాగంతో నాకు పని లేదు యేసయ్యా, నా పాపం నాదే, నా పాపంతో నేను ఇలాగే జీవిస్తాను, నీ విమోచన నాకు అక్కర్లేదని ఆయన్ని తొక్కి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎట్లుండగా ఎవరైనా తెలిసి గాని ఒక తప్పు చేస్తే వారి శిక్షకి పాత్రలు అవుతూ ఉంటే, ఈ రోజు యేసయ్య రక్తాన్ని, ఆయన కుమారుని, అద్వితీయ కుమారుణ్ణి నేలకేసి తొక్కి ఆ పరిశుద్ధ రక్తంతో నాకు పని లేదనుకుని నువ్వు వెనక్కి వెళ్ళిపోతే ఏమండి, నీకోసం మళ్ళీ ఇంకో పస్కా ఉంటుందా? నీకోసం మళ్ళీ ఇంకో యేసుప్రభు సిలువలో త్యాగం అవుతారా? నీకోసం మళ్ళీ ఇంకెవరైనా రక్తం కాలుస్తారా అంటే అవన్నీ జరగవు బాబు. తీర్పు కోసం భయంతో ఎదురు చూడాలి. హల్లెలూయా. దేనికోసం ఎదురు చూడాలి? తీర్పు కోసము ఆ యొక్క భయముతో ఎదురు చూడటం తప్ప మళ్ళీ క్షమింపబడే అవకాశం నీకు ఇక లేదు అనేటువంటి సత్యాన్ని దేవుని ఆత్మ ఇక్కడ మాట్లాడుతుంది. అందుకే బుద్ధి కలిగి ఏమండి పాతాళము నుండి జీవ మార్గంలోనికి వచ్చే ఒకే ఒక ఆధారము యేసు రక్తమని గుర్తించి ఆ క్రీస్తు రక్తము క్రింద భయముతో ఉండాలని ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. యేసయ్య ఒక్కసారి సిలువలో యాగమై మనందరి కోసము రక్తాన్ని చెందించారు ప్రియులరా. ఇక మళ్ళీ ఆయన సిలువలో ఏమండి యాగం అవ్వడానికి మళ్ళీ తిరిగి రాకల్లో రాడు. ముందు గొర్రె పిల్లగా వధింపబడిన గొర్రె పిల్లగా మన కోసం వచ్చాడు, కానీ ఆ తీర్పులో ఇక గొర్రె పిల్ల మనకు అక్కడ కనపడదు. హల్లెలూయా. ఏం కనపడుతుంది? యూదా గోత్రపు కొదమ సింహమే అక్కడ కూర్చుంటది. ఆయన తొక్కుని వెళ్ళిపోయిన నీ వైపు ఎలా చూస్తుందా సింహం? చెప్పాలి. కుక్క పిల్లని తొక్కితేనే ఊరుకోదే, పిల్లి పిల్లని తొక్కితేనే ఊరుకోదే, సింహాన్ని తొక్కితే ఏం చేస్తుంది? పట్టుకొని అగ్గిలో వేస్తుందన్న భయం ఉండాలి. ఇది అని పరిశుద్ధాత్ముడు మరొకసారి మనకి హెచ్చరిక చేస్తున్నాడు. యేసు రక్తం ఇంకా మనకు కడుగుతుండగానే, యేసు రక్తం ఇంకా మన కోసం శ్రమిస్తూ ఉండగానే ఆ తీర్పులోకి ఎల్లక మునిపే ఈ ఘడియల్లో మనము ఆ బుద్ధిని యేసు రక్తము ద్వారా తెచ్చుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించునుగాక. సమయం ఇచ్చిన సేవకులకి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి గంభీరంగా. ఎవరైతే ఆత్మలో ఒకసారి రక్షించబడి యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి మరలా లోకంలోకి తిరిగిపోయిన వారు ఏం చేసినట్టంట? యేసుక్రీస్తుని మరలా తొక్కి దాటి వెళ్ళిపోయినట్ట. మరి ఇప్పుడు ఎలా ఉండాలి మనం? మరలా దానికి క్షమాపణ మరలా కోరుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకనే బాప్తిస్మం తీసుకునే ముందే నిర్ణయించుకోవాలి. నేను ఆయనతో ఉండాలంటే, ఆయనతో సహవాసం చేయాలంటే మరలా నేను లోకం వైపు తిరగకూడదని. అక్కడ పడుకున్న వారిని లేపండి. ఎవరు పడుకోలేదు కదా, ధ్యానంలో ఉన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేయాలి మనం? యేసయ్య రక్తము అందరి కొరకు ఉన్నది. లేదండి మీ కొరకే ఖాళీ అన్నటువంటిది ఉందా? అన్యుల కొరకే ఉంది. ఒకప్పుడు నేను అన్యుడినే. దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఎలాంటి వారు? బాప్తిస్మం పొందుకునే వరకు కూడా అన్యులమే. అవునా కదండి? యేసుక్రీస్తు తెలుసు అంతే. ఆయన ప్రత్యక్షత ఏంటో తెలియదు, ఆయన ప్రభావం ఏంటో తెలియదు, ఆయన చేసే కార్యాలు ఏంటో తెలియదు. ఇవన్నీ తెలియాలి అంటే బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. ముందు నేను బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివేసి అప్పుడు అంగీకరిస్తానన్న వారికి ఏం తెలియదు. వాళ్ళ జీవితంలో కూడా ఏం తెలుసుకోలేరు కూడా. ముందు మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం. ఎప్పుడైనా మీరు వెళ్ళారు ఎప్పుడైనా డ్రైవింగ్ కి? ముందు స్టీరింగ్ చేతికి ఇస్తేనే నడపగలుగుతాం మనం. లేదురా నువ్వు అక్కడే ఉండి వచ్చిన తర్వాత నడుపుతుందిలే అంటే ఎప్పుడు వస్తుంది? రాదు. ముందు స్టీరింగ్ చేతికి ఇవ్వాలి, అప్పుడే మనం ఆ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మారు మనసుకు ఎవరైనా దూరంగా ఉంటే దేవుడిని అంగీకరించండి. యేసుక్రీస్తు రక్తం మన కొరకు ఉంది, మన కొరకు వేచి చూస్తా ఉంది. దాన్ని ఎందుకని నిర్లక్ష్యం చేయాలని అంగీకరించండి. ఒకవేళ అంగీకరించిన వారు మరలా ఆయన త్రొక్కడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. అది ఘోరమైన శిక్షలోనికి నడిపిస్తుంది. చక్కటి వాక్యాన్ని రాహాబు, రూతు ఏమండి ఇటువంటి వాక్యాలన్నీ మరొకసారి జ్ఞాపకం చేసి హెచ్చరించి సంఘాన్ని బలపరిచినటువంటి సహోదరి పాశ్రమ గారు సేవా జహు గారికి
మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మును మీ పరిచర్యం దీవించును గాక. ఆమేన్. రైట్. ఈ సమయంలో అందరు లేచి నిలబడదాం.